అసలు ఆదంపూర్ అనేది మనకి చాలా కీలకం అనమాట. ఈ గత 2 వారాలుగా పాకిస్తాన్ చేస్తున్న చేష్టలకి అంటే పాకిస్తాన్ మనపైన డ్రోన్స్, మిసైల్స్ ఇవన్నీ నిర్వీర్యం చేయటంలో ఆదంపూర్ ఎయిర్ బేస్ అనేది కీలక పాత్ర పోషించిందనమాట. ముఖ్యంగా పాకిస్తాన్ ఏదైతే క్లెయిమ్ చేస్తుందో మన జెట్స్‌ని నాశనం చేసినట్లు, S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ని నాశనం చేసినట్టు, ముఖ్యంగా MiG-29ని అటాక్ చేసినట్టు ఇవన్నీ తప్పు అని ప్రూవ్ చేయడానికి కూడా మోడీ గారు వాటితో పాటు ఫోటో దిగారనమాట. ఆదంపూర్‌లో ఎళ్లి సోల్జర్స్‌తో మాట్లాడారు, ముచ్చటించారు. అక్కడ వాళ్ళు ఎయిర్ బేస్‌లో పనిచేసే ఎయిర్‌మెన్ కానీ, సోల్జర్స్ కానీ, అక్కడ స్టేషన్ అయిన వాళ్ళందరూ కూడా ఈ వారం 10 రోజుల నుంచి కంటిన్యూయస్‌గా వర్క్ చేస్తూనే ఉన్నారనమాట. ఆ సందర్భంగా మోడీ గారు కొన్ని కీలకంగా వాళ్ళతో కూర్చుని, వాళ్ళతో ముచ్చటించి వాళ్ళకి ధైర్యం చెప్పారు కూడా. మొత్తం ఆదంపూర్ చుట్టుపక్కల విలేజెస్‌ని కూడా పాకిస్తాన్ రీసెంట్‌గా టార్గెట్ చేసిందనమాట. ముఖ్యంగా ఆదంపూర్‌లో ఉన్న అత్యద్భుతమైన అంశం ఏంటంటే, మన S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో అది అక్కడే స్టేషన్ అయి ఉంటదనమాట. ఆదంపూర్ అనేది మనకి చాలా కీలకం అనమాట. పాకిస్తాన్ ఏం చెప్పిందంటే, వాళ్ళ JF-17 ఫైటర్ జెట్స్ మన S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ని నాశనం చేసేసాయని చెప్పి. అయితే మోడీ గారు మనందరం ఇంటాక్ట్‌గా ఉన్నాం. పాకిస్తాన్ కావాలని ఫాల్స్ క్లెయిమ్ చేస్తుంది. ముఖ్యంగా జాతి భద్రత ప్రధానికి చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఒక కీలక సందేశం ఆదంపూర్ వెళ్ళటం, అక్కడ సోల్జర్స్‌తో ముచ్చటించడం, వాళ్ళతో కీలకమైన ఫోటోగ్రాఫ్స్ దిగటం ఇవన్నీ కూడా జాతి భద్రతకు ప్రభుత్వం ఎంతటి ప్రాముఖ్యతనిస్తుందో మనకు అర్థమవుతుందనమాట.